వెల్కమ్ ఛానల్ చిన్ని షేక్ అండి. ఈరోజు కర్రీ వచ్చి చుక్కకూర అండి. చుక్కకూర టమాటా. చుక్కకూర 3 కట్టలు కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి. ఆనియన్స్ మీడియం సైజు, ఒక 2 టమాటాలు. ఓకేనండి. ఇక స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టేద్దామండి. ఒక పావు ఆయిల్ అండి. హీటెక్కిందండి. హీటెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, కలుపుకోవాలండి. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసరికి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా కలిపేద్దామండి. కొంచెం సాల్ట్, ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూర అండి. ఈవెన్గా కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గిద్ది. ఇందులోకి మనం కట్ చేసుకున్న 2 టమాటాల ముక్కలండి వేసి కలిపేసుకుందాం. ఒక 30 మినిట్స్ మగ్గనిద్దామండి. టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోవాలి. మూత పెట్టేస్తున్నాం. మూత పెట్టిన తర్వాత చూద్దాం. ఓకేనండి, మూత తీసి చూద్దాం. ఇదిగో నేను అసలు అయితే వాటరే వేయలేదు. మనం అది భాజీ కడిగాం కదండి చుక్కకూర, ఆ వాటర్ అన్నమాట పైకి వచ్చినాయి. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఈ వంట త్వరగా అయిపోయిద్దండి. ఒక 2-3 మినిట్స్లోనే, ఒక 50 మినిట్స్లోనే అయిపోద్ది. చాలా ఈజీ ప్రాసెస్. దీంట్లోకి పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక కొద్దింత కారం అండి. సాల్ట్,
వేసి కలిపేసుకుందాం. ఒక్క నిమిషం అండి, డోర్ వేస్తాను. చపాతీలోకి ఇంకా సూపర్ ఉంటుందండి ఇది, పుల్ల పుల్లగా. అన్నంలో కన్నా చపాతీలోకి సూపర్ ఉంటుంది. ఇంకాసేపు ఉంచి స్టవ్ కట్టేద్దాం. ఓకేనండి, మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. అని మీ యొక్క లైకే నాకు ఇంకా వీడియోస్ తీయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. ఓకేనండి, బాయ్ అండి.